గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అయితే మీరు మీ ఎంపీ టికెట్ రావడానికి కానీ మీరు గెలవడానికి కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎరవేశారు, తర్వాత పట్టించుకోవటం లేదనే ఆరోపణ వస్తుంది. నిజమా కాదా? నేను ఎంపీగా గెలవడానికి రాజగోపాల్ రెడ్డి గారిని అప్పుడు ఏమైందంటే ఎక్కడ ఎంపీని అక్కడ కోఆర్డినేటర్లు వేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్రెడీ మినిస్టర్గా ఉండి నల్గొండకు ఎమ్మెల్యేగా ఉండే. నల్గొండకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేనే వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారు క్రియాశీలకంగా 2009, 2014, 2018 ఈ 3 ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి గారే చేసిరు. ఎన్నికలు ఒక ఎన్నికలు ఆయన గెలిచిండు, ఒక ఎన్నికలలో ఓడిపోయిండు, ఇంకో ఎన్నికల గెలిపించుకుండు వెంకటరెడ్డి గారిని. వెంకటరెడ్డి గారికి నల్గొండ జిల్లా వరకు ప్రాతినిధ్యం ఉంటుండే. అటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను ముఖ్యంగా నేనే చెప్పిన ముఖ్యమంత్రి గారికి కోఆర్డినేటర్గా వేస్తే ఇన్ఛార్జ్గా, ఎందుకంటే మంత్రులనే ఇన్ఛార్జ్ చేసిరు. ఆ వేసిన పార్లమెంట్లో అన్నిట్లలో కూడా మినిస్టర్స్నే ఇన్ఛార్జ్ చేసిరు. అప్పటికీ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డిని కాదని, వాళ్ళ కుటుంబం నుంచి కాదని మీకు ఇచ్చారు టికెట్. అంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా అంతకుముందు ఎంపీ ఆయనే. అవును, ఆయనే ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వ్యాక్యూమ్ ఉన్నట్టే కదండి. కానీ వాళ్ళ మా కుటుంబానికి రావాలి అని వాళ్ళు కోరుకున్నప్పుడు మీరు మంత్రి పదవి ఆశ చూపి మీరు ఎంపీ టికెట్ తీసుకున్నారు. తర్వాత ఆయనకు మంత్రి పదవి వస్తుందా? మీరు ఆ నమ్మకం కలిగించగలరా? ఇప్పుడు హామీ ఇస్తారా? నేను యాజ్ ఎన్ ఇండివిజువల్గా, పార్టీ అనేది ఒక సిస్టము, పార్టీ సిస్టమ్కి మనం అందరం రిప్రజెంటేషన్స్ ఇస్తాం, వాస్తవాలు చెప్తాం. డెఫినెట్గా నేను ఈరోజు అధిష్టానం అడిగినా ఎవరు అడిగినా నా గెలుపుల ఆయన కోఆర్డినేటర్గా, ఆయన భాగస్వామ్యము, ఆయన అన్ని విధాలుగా ఇటు ఆర్థికంగా కానీ, ఇటు మోరల్గా కానీ, ఇటు ప్రచార భాగంలో కానీ ఎక్కడ కూడా ఆయన తక్కువ చేయలేదు. ఆయన నా గెలుపులో ఆయనది చాలా పెద్ద షేర్ ఉంది. దీనికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇండివిజువల్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలనే కోరుకుంటాను. కోరుకోవడమే కాదు, సందర్భాలలో చెప్తా కూడా. ఎందుకంటే కమిట్మెంట్ ఇంకోటి కమిట్మెంట్ విషయానికి వస్తే అధిష్టానముకు రాజగోపాల్ రెడ్డి గారితో ఏం చర్చ చేసింది, జాయినింగ్ అప్పుడు ఏం చర్చ చేసింది, నా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏమైనా వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్ ఏమన్నా అధిష్టానంతో జరిగి ఉన్నాయా, నా ముందు జరగని విషయాలు ఏమన్నా ఉంటే జరిగి ఉండొచ్చు ఏమన్నా కమిట్మెంట్స్ అనేది 100% వాళ్ళు. నేనైతే డెఫినెట్గా ఈరోజు నా బాధ్యతగా, అంటే అది నిజమని నేను నమ్మి, నేను డెఫినెట్గా నా సైడ్ నుంచి నేను డెఫినెట్గా లీడర్షిప్కి కమ్యూనికేట్ చేస్తున్నాను. కానీ మంత్రివర్గంలోకి రావడానికి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకవైపు సుదర్శన్ రెడ్డి ఉన్నారు, మల్లెడ్డి రంగారెడ్డి ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఇంకా ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా? అదే కదా, సోషల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్టు ఒక ఆల్టర్నేట్ సబ్జెక్ట్. యాజ్ ఎన్ ఇండివిజువల్గా మీరు చామల కిరణ్ రెడ్డిని అడిగే ప్రశ్నకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చే ఆన్సరు, చామల కిరణ్ రెడ్డి దేనికి కట్టుబడి ఉండే అనే దానికి నేను ఆన్సర్ ఇస్తాను. అధిష్టానం తీసుకునే నిర్ణయాలల్లో రాజగోపాల్ రెడ్డి గారు క్యాపబుల్ ఉండి కూడా, రాజగోపాల్ రెడ్డి గారికి అన్నీ ఈరోజు అనుకూలంగా ఉన్నా కానీ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది కూడా పెద్ద కాన్సెప్ట్. ఈరోజు ఆల్రెడీ కులగణన నడుస్తుంది. పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెంత్ బీసీలకు ఎంత ఉంది, ఎస్సీలకు ఎంత ఉంది, మైనార్టీలకు ఎంత ఉంది, క్రిస్టియన్స్కి ఎంత ఉంది, మొత్తం అన్ని కులాల నుంచి కూడా మనకు ఒక ప్రాపర్ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. ఇటువంటి సమయంలో ప్రజలు ఏమనుకుంటారు, పార్టీ ఏం తీసుకుంటుంది అంటే 2 రకాలు ఉంటాయి ఇందులో అంశాలు. రాజకీయాలల్లో కొన్నిసార్లు కమిట్మెంట్లు ఇచ్చిన తర్వాత కూడా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీలో ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్, అంటే డే టు డే పొలిటికల్ సినారియోస్ మారుతూ ఉంటాయి. మారినప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఈ 6 మంత్రి పదవులల్లో ఇంకా రెడ్లకు 1 ఇస్తారా, 2 ఇస్తారా, 1 ఇస్తే ఎవరికి ఇస్తారు, 2 ఇస్తే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తే పార్టీకి. ఇంకోటి నా సూచన, నా ఆలోచన, పార్టీ ఎవరికి ఇస్తే పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది, ఎవరికి ఇస్తే పార్టీలో మంచి మెసేజ్ వద్ది, ఎవరికి ఇస్తే పార్టీ రానున్న రోజులలో ఆర్గనైజేషన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుద్ది అనే దాని మీద కూడా చాలా కీలకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఉన్న ఖాళీల్లో బీసీలకి ఎన్ని ఇస్తారు? మీరు అట్లాంటి ప్రశ్నలు ఇప్పుడు నన్ను అడిగితే నేను అధిష్టానం కాదు. మనకు తెలిసిన లెక్క ప్రకారం 6 ఉన్నాయి. 6 ఇప్పుడు జరిగినటువంటి లేటెస్ట్ కులగణన, నిన్ననే అబ్జర్వర్ ఇన్ఛార్జ్ కూడా మారిర్రు, ఫోకస్ మారుతూనే ఉంటుంది. మొన్నటిదాకా దీపాదాస్ మున్షి గారు ఉన్నారు, ఆమె ఉన్నప్పుడు ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్లో ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ కూడా రేపు గ్రౌండ్లోకి పోయి గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ తెలుసుకొని ఎక్కడెక్కడ వ్యాక్యూమ్స్ ఉన్నాయి, ఏ కమ్యూనిటీలో నిజంగానే వాళ్ళకు రిప్రజెంటేషన్స్ తగ్గింది, ఏ కమ్యూనిటీ ఈరోజు మా రిప్రజెంటేషన్ కూడా ఈ పర్టికులర్ మంత్రులలో కానీ ఎమ్మెల్సీలు, ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీలలో కానీ
రేపు ఇంకా కొన్ని కార్పొరేషన్స్ పెండింగ్ ఉన్న కార్పొరేషన్స్లో కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గిందనే దాన్ని కూడా వీళ్ళు ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ నుంచి ఎందుకంటే నిన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు. నేను కూడా దాంట్లో మాట్లాడినప్పుడు చెప్పిన డెఫినెట్గా 10 ఏళ్ల నుంచి పనిచేసిన కార్యకర్తలు ఇవాళ చాలామందికి కొంతమందికి అవకాశాలు రాలేదు కాబట్టి అవకాశాలు రాని వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. మనం 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు వేసినప్పుడు భారతదేశంలో గొప్పగా అంటే ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంతమందిని గాంధీ భవన్ నుంచి తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్లు చేసిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. ఉన్నా కానీ దాంట్లో కూడా కొంతమంది రియల్గా ఈ 37 మందిలో కూడా డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఈ 37 మంది స్థాయిలో డిజర్వింగ్ చేసేటోళ్ళు కొంతమంది బయట ఉండిపోయారు. వాళ్ళని ఇమీడియట్గా అకామిడేట్ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తూ ఓన్లీ స్టేట్ కార్పొరేషన్సే కాకుండా ఏఎంసీ మార్కెట్లు కానీ డిస్టిక్ల గ్రంథాలయాలు కానీ ఇంకేమేమి నామినేటెడ్ పోస్టులు జిల్లా స్థాయిలో ఉన్నాయి కూడా ఈరోజు కార్యకర్తలు పనిచేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి అందులో భర్తీ చేయాలనేది నిన్న ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీలు మంత్రి పదవులు కూడా ఒక కొత్త ప్రక్రియ అంటే ప్రక్రియ కొత్త ఏముండదు కాకపోతే ఏమున్నాయి గ్యాప్స్ ఏం ప్రజల ఆలోచన ఏముంది ఎవరికి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒకటండి నాకు ఆలోచన ఉంటుంది నాకు ఒక సెల్ఫ్ ఆలోచన ఉంటుంది. మీకు ఏముంది మీకున్న ఆలోచన ఏంటి? నాకున్న ఆలోచన న్యూట్రల్గానైతే ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు నా ఎన్నికకు కష్టపడి పనిచేసారు ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఇండివిజువల్ థాట్ నాట్ పార్టీస్ థాట్ నాట్ పబ్లిక్ థాట్ పబ్లిక్ ఏమనుకుంటారు అనేది కాదు నా ఇండివిజువల్ థాట్. పబ్లిక్ ఏమనుకుంటున్న ఆలోచన పోతే పబ్లిక్ వేరేది విధంగా ఆలోచించారు. ఏమనుకుంటున్నారు పబ్లిక్ అనుకోవచ్చు ఈరోజు రెడ్ల రిప్రజెంటేషన్ ఎక్కువ అవుతుందని. ఇప్పుడు 6 ఇట్లలో కూడా ఇంకో 2 రెడ్లకో 3 రెడ్లకో ఇస్తే వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ మీకు అర్థమవుతుందా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పబ్లిక్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారని మీకు అర్థమవుతుందా? అనుకుంటారంటే ఇప్పుడు కొంతమంది ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ కొంతమంది మాట్లాడే విధానం చూసినప్పుడు క్లియర్ కట్ పిక్చర్ కదా. ఎందుకంటే ఇది మా పార్టీ గొప్పతనం ఏంటంటే మా పార్టీలో ఓపెన్ డిస్కషన్ చేసే అది ఉంటుంది. వేరే పార్టీల లెక్క బీజేపీలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా వాళ్ళకు అసలు ఓకల్ ఛాన్సే లేదు. మీ పార్టీలో నాయకులు ఒకటి అనుకుంటున్నారు ప్రజలు ఒకటి అనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని నాయకులు అనుకోలేదు. నేను ఏ నాయకుని గురించి నాయకుడే కదా. నేను నాయకుడు అంటే నా గురించి అడగండి మీరు పార్టీ మొత్తాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టకండి. పార్టీ అనేది డిఫరెంట్ ఎంటిటీ. ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచిరు మొత్తం రాలేదు. ఓకే మీరు అనుకుంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి అని కానీ ప్రజలు అనుకుంటున్నారు రెడ్డిలకి ఇవ్వాలని అనుకుంటున్నారు. సో అక్కడ ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలా? డెఫినెట్గా ప్రజాభిప్రాయమే ఇంపార్టెంట్. చామల కిరణ్ రెడ్డి నిర్ణయం ఇంపార్టెంట్ కాదు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదు అని ప్రజలు ఏమనుకుంటారో మీరు ఆల్రెడీ ఫైనల్ చేసిరా? మరి మీరే అన్నారు. నేను చెప్పలేదు కదా ప్రజలు. నేనేం చెప్పినా నేను ఈ ఇంటర్వ్యూ పాయింట్లో ఈరోజు ఇక్కడ నిలబడ్డా మీ దగ్గర మీరు జెన్యూన్గా అన్సెన్సార్డ్ అని పెట్టిరు అంటే నా మైండ్లో కూడా ఏ సెన్సార్ లేకుండా మాట్లాడుతున్నాను. అంటే నా మైండ్లో ఏముందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి మీ ఛానల్కి వచ్చినప్పుడు నేనేం దాపరికంలో లేను. నా మైండ్లో ఏముందో చెప్తున్నా. నా మైండ్లో ఉన్న థాట్ని తీసుకొని నా పార్టీకి కానీ నా లీడర్షిప్ కానీ అంటగడతలేదు నేను. ఎందుకంటే నా పార్టీ నా లీడర్షిప్ కింద ప్రజలు. ఓకే ఈ 3 యూనిట్స్ ఈరోజు ఈ వేదిక మీద మీతోటి మాట్లాడేటప్పుడు 2 అంశాలు ప్రజలు ఏమనుకుంటారు అంటే ప్రజలు ఏమనుకుంటారో చెప్పే స్థాయి నాది కాదు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు ఎవరైతే గ్రౌండ్ రియాలిటీలు ఉంటారో వాళ్ళు చెప్పుకోవాలి. ఎందుకంటే నా చుట్టూన్న క్లౌడ్లో ప్రజలు నా గురించి బ్రహ్మాండంగా అనుకుంటారనే బతుకుతాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.